ఇరాన్ సుప్రీమో ఖొమైనీకి ఏమయ్యింది? వాస్తవంగా నిన్నేదో ఒక వీడియో రిలీజ్ చేశారు. తీవ్ర పరిణామాలు ఎదురవుతూ ఎవరైనా సరే దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అమెరికా వాళ్ళు చెప్పు చేతల్లో నడిస్తే గనక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది. అంటే లేపేస్తామని ఆల్రెడీ చాలామందిని కాల్చి చంపుతున్నారు. జైళ్ళలో పెడుతున్నారు అన్నటువంటిది కూడా నడుస్తుంది. దాదాపు ఇప్పటికి 2, 3 వేల మందిని పెట్టారన్నట్టు. దాన్నే అమెరికా తప్పుపడుతూ అవసరమైతే మేము దాడులకు దిగుతూ ఉంటుంది, ఇజ్రాయెల్ దాడులకు దిగుతూ ఉంటుంది. వాస్తవంగా అమెరికా అండతో ఉన్నటువంటి పహ్లావి ఒకప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి బ్యాచ్ రాకముందు, ఖొమైనీ వాళ్ళ బ్యాచ్ రాకముందు ఉన్నటువంటి పర్షియన్ గవర్నమెంట్ అనమాట. ఆ గవర్నమెంట్కి సంబంధించిన పహ్లావి ఆనాటి రాజకుటుంబపు వారసుడు. అతను అమెరికాలోనే ఉంటున్నాడు, అమెరికా అండదండలతో ఉంటున్నాడు. అతను మొన్న ఇచ్చినటువంటి పిలుపుతోనే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఖొమైనీకి వ్యతిరేకంగా ఖొమైనీ అరాచకాలు చేస్తున్నాడు. మేము అసలు ముస్లిమ్స్ని కాదు, మానకు బురకాలు పెట్టడం ఏంటి, మానెత్తిన మతాన్ని రుద్దడం ఏంటి, మా మతాన్ని నువ్వు ఇవ్వకపోవడం ఏంటి అనేది ఒక ఎత్తు. ధరల పెరుగుదలను కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం దిగిపోవాలన్నటువంటి మరొక ఎత్తు జరుగుతున్నటువంటి ఉద్యమాలు 3వ రోజుకి చేరినాయి. నిన్న ఖొమైనీ వీడియో రిలీజ్ చేశాడు, యాక్షన్ ఏదో జరుగుతుందన్నాడు. అయితే కొద్దిసేపటి క్రితం నుంచి ఒకటి ట్రెండ్ అవుతున్నటువంటిది ఏంటంటే, నిన్నేమో ఆయన పారిపోతున్నాడు వేరే రష్యాకి అన్నటువంటి ప్రచారం చేస్తే, ఇప్పుడు తాజాగా ఆయన్ని చంపేశారు, ఆయన మీద దాడి జరిగింది అన్నటువంటిది రెబెలియన్ ట్రూప్స్ ఈ ఉద్యమకారులు కలిసి ఏదో చేశారు ఆయన అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. బట్ ఆయన చాలా పక్కా ప్లాన్తో ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ దాక్కోవాలి, ఎలా తప్పుకోవాలి, అనేక సార్లు తన మీద చివరి నిమిషంలో చావు అంచుల దాకా వెళ్ళి బతికినటువంటి వాడు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.